దొంగలు ఏడది ఏడది ఇస్తాను పవన్. వీడియో అనేది ఒకటే పాయింట్ దగ్గర ఉండకూడదు పవన్, రొటేషన్ చేసుకుంటూ ఉండాలా. నాకు రొటేషన్ కాదు, నాకు క్లిప్ కావాలా. సబ్స్క్రైబ్ కొండపైన రావాలి. నీ జుట్టుని ఒక అడిగిలా చూపిస్తా. వద్దులే చూపిస్తారా షార్ట్. గొల్లపాడం 20 రూపాయలు పెద్ద పెద్ద గొల్లపాయలు 20 రూపాయలు. ఇప్పుడు నుంచి చెప్పు. ఇది ఒక పురాతనమైన దేవాలయానికి వెళ్ళటకు ఒక దారి. చూడండి ఎలా ఉందో, ఒక తోటల మధ్య ఉన్న శివాలయం అన్నమాట. చెప్తా వ్యూ వచ్చి పైకి రూట్ చూపి కింద పెట్టిన నా చేయ మాత్రం చూపిస్తే గూండాల మల్లేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేయడం వల్ల ఒక గృహలో వెలిసినటువంటి ఒక శివాలయము చూపిస్తాం మీకు తొందరలో. అది పంచర్ అయినా ఏంటి ఉండవు, కాకపోతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. ఇక్కడ ఉన్నటువంటి మరొక విశిష్టత ఏమంటే మనకైతే ఎటువంటి ఇబ్బందులు రావు జర్నీలో. మన మిస్టేక్ అయితే వెళ్తే నువ్వు కింద చూపిస్తాను. చూడండి పచ్చటి పొలాలు ఎంత బాగుందో. అక్కడ కనిపిస్తున్నటువంటి కొండల మధ్యలో ఒక కొండలో శివుడు వెలిసినాడంట. చూద్దాం. అంతా ఇక్కడ తోటలు అన్నీ ఉన్నాయి, కానీ మనం వెళ్తా అడవి ప్రాంతంలాగా ఉంటుంది. మంచి వ్యూ పాయింట్ అనేది మీకు వీక్షించవచ్చు. మన ఫ్యామిలీతో కానీ వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ చాలా కేరింగ్గా రావాలి. రోడ్లు కొంచెం బాగాలేవు, డెవలప్మెంట్ అవ్వాలి. ఏమంటే ఇది చాలా కొండల మధ్య ఉండడం వల్ల, అందులోనూ పొలాల మధ్యలో ఉందన్నమాట గుడి. చూపిస్తా తొందరలోనే. కీప్ ఇన్ టచ్. ఇది గూండాలప్ప స్వామి దేవాలయంకు దారని. ఇట్లా మనం ఇది పుట్టపర్తి రోడ్డుకు ఉంది. బస్సంపల్లి దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా. చూడండి ఎలా ఉందో, ఇసుక వంక వర్షాలు పడినాయి కదా. ఒక మంచి రైడ్ ఫీల్ లాగా వస్తుంది ఖచ్చితంగా. ఎక్స్టెండ్ చేయడం ఎక్కడో మన కొండల్లో అక్కడెక్కడో చేయాల్సిన అవసరం లేదు. ఈ రోడ్లో చేస్తే మీకు ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ సూపర్గా వస్తుంది. చూడండి ఎలా ఉందో. అంత ఇసుక వస్తున్నారు కదా, వస్తున్నారు. చూడండి మన వాళ్ళు వెనకాల వస్తున్నారు. చూడండి కొండలు. ఇది మామిడి సెట్లో మామిడి కాయ తింటే, ఈ చలికి మామిడికాయ తింటే మామిడికాయ కారం ఉప్పు వేసుకొని తింటే నోళ్ళు పగిలిపోతాయి. మీరు ఎప్పుడైనా మామిడికాయ పచ్చికారం కాంబినేషన్లో తినండి, సూపర్గా ఉంటుంది. అది ఫేస్ చూపించి చెప్పు. ఫేస్ బాగా అది ఫేస్ చూపించి చెప్పాలి. అట్లాంటివన్నీ ఆయన సూపర్గా ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్స్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కానీ మామిడికాయ పచ్చికారము కాస్త ఉప్పు వేసుకొని తిన్నారంటే ఇట్స్ అమేజింగ్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా చాలా సూపర్గా ఉంటుంది. మనకి సమ్మర్లో బాగుంటాయి, కానీ ఇక్కడ కూడా ఉంటాయి చెట్లు అక్కడక్కడ. ఇవన్నీ ఆ తోటలే అన్నమాట. మామిడికాయ తోటలు సీనాకాయ తోటలు ఎక్కువ ఇవే ఈ రూట్కి. అక్కడ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలు దాటి మరీ వచ్చే కొండలోనే మనం వెళ్తున్నటువంటి శివుని ఉన్న గుడి. జూమ్ కరో. ఇట్స్ అమేజింగ్. 3 నెలలు కనుపని వచ్చిన ట్రిప్కి సక్సెస్ఫుల్. ఎప్పుడు ఉంది తిప్పాలి మనకి. యూస్ రావాలంటే ఇక్కడ ప్రయోగాలన్నీ చేయాలమ్మా. కన్సిస్టెన్సీలో ముఖ్యం. మీరు చూస్తే కనుక ఊళ్ళలో నుంచి ఊరబడిన పడవలోకి వచ్చినాము. బికాజ్ ఆఫ్ మంచి గుళ్ళు ఉన్నాయి, సో అందుకే వస్తున్నాం అనమాట. మేము కూడా ఈ వ్యూ ఎలా ఉందో చెప్పండి. మొత్తం 3 బైక్ డ్రైవ్ అనమాట. ఇప్పుడు గ్రూప్ రైడ్ ఇది. ఐ థింక్ నాకు సెకండ్ గ్రూప్ రైడ్ ఇది.
కానీ ఇవి వచ్చే ముందుగా ఆయుధ సూపర్ క్రేజీ. ఇది ఒక అడవి, ఇది ఒక అడవి, భయంకరమైన ఒక అడవిలో ఈ రోజు మేము రైడ్ చేస్తున్నాం. చీమలు దూరం నువ్వు ఆడ తీస్తాడు పైకి పెట్టాలా? పైకి పెట్టు నువ్వు పైగా మొత్తం అంతా లోపల పెట్టుకో. నేను కింద వ్యవసాయ కనపడితే నేనే చెప్పుకోవాలి. ఇంకా నేను మొత్తం తీస్తున్నాను బాబా. నేను ఒక చిన్న బావి చూడండి ఫ్రెండ్స్, అడవిలో. నువ్వు ఎట్టదే ఫోన్ ఎట్లా పోతా అది కూడా పోవాలి. అడవిలో రోడ్డులు అడవి చింకులు పడుతున్నాయింది, చిన్న చిన్నగా వర్షం పడుతుంది. చింకులు పడుతున్నాయి. అడవిలో మామూలే పవన్, అడవిలో వర్షాలు పడతాయి. చూడండి ఫ్రెండ్స్ రోడ్డు ఎలా ఉన్నదో, ఇలాంటి గాఢమైన రోడ్డు. అక్కడ మరి ఇంకొకటి బోట్ వస్తుంది. కలికలమ్మ వారి దేవాలయం ఫస్ట్ టైం పేరు కలికలమ్మ అమ్మవారిలో ఫస్ట్ టైం పేరు అక్కడ. చూడండి నిజంగానే ఇటువంటి గుళ్ళు దేవుళ్ళు ఎందుకు ఇలా అడవిలోనే ఉంటారనేది ఏమో తెలియదు. కానీ మనం ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు కూడా మనం వెళ్ళడానికి ఇబ్బంది పడతాం. పూర్వంలో ఋషులు మునులు చూడండి ఎలా ఇలాంటి ప్లేసెస్లో తపస్సులు చేశారేమో తెలియదు. అందుకే వాళ్ళకు దేవుళ్ళు అంటారు, మన పాపం. చూడండి ఫ్రెండ్స్, లోయ ఫ్రెండ్స్, లోయ చూడండి కొండలు ఎలా ఉన్నాయి. స్ట్రైట్ ముందర ఒక వంక వస్తుంది. నీళ్ళుంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఎందుకంటే మనం నీళ్ళు దాటుకునే నీళ్ళు దాటుకుని పోవాలి గుడికి. అయితే ఫస్ట్ ఎవరు క్రాసింగ్ కూడా అయిపోతుంది. చూడండి ఎలా ఉందో రాజు వాళ్ళు చూడండి మొత్తం కొండలే. వాళ్ళ తిరుపతి లేదు ఆ మాట చెప్పకూడదమ్మా రాజా, నేను ఒప్పుకోను. పాములు ఉంటాయి ఉండవా? పాములు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, నెమళ్ళు కూడా కనిపించినాయి. నెమళ్ళు కనిపిస్తాయి, నువ్వు చెప్పిన జింకలు కూడా కనిపిస్తాయి. కనపడలే? కనిపిస్తాయి. కనపడితే ఓకే, నేను చూస్తా. నువ్వు చూసావా? చూస్తావా? చూసాడంటే ఏం చూసాడో మళ్ళీ అడగదాం. చూడండి 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 ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న వంకలు ఉంటాయి. అది వంకలు కాదు, నీటి గుంతలు ఫ్రెండ్స్. కాదు తోగి పోయినాడు అన్నాడు. అదే నీటి గుంతలు ఉంటాయి, ఇసుక కోసం తోగి పోయినాడు. అవి నీటి గుంతలు పవన్. ఎందుకంటే జంతువులు వచ్చి నీళ్ళు తాగడానికి ఒక పాయింట్ పెడతారనమాట. చూడండి ఫ్రెండ్స్ పైన ఎంత గ్రీన్గా ఉందో అసలు. అక్కడ చూడారా? చూడండి 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 తోటలు ఉన్నాయి. తోటలే అనిపిస్తుంది అలా చిన్నగా స్లోది. ఏ కాడ చూడండి చిన్న గుంతలు. హలో గైస్, వెల్కమ్ టు ది మై ఛానల్. దిస్ ఇస్ పవన్ ఎస్ అండ్ బ్లాగ్స్ ఫ్రమ్ ధర్మవరం. సో ఇప్పుడు వచ్చేసి ఇదే కాదు గుడి పేరేంది? గుడి పేరేంది? గుడి మల్లన్ననా? యా, గుండి మల్లేశ్వర స్వామికి వచ్చా అనమాట. మొత్తం అంతా చెప్పాలంటే ఇంక అడివే, ఏం లేదు. ఇంకా చూడొచ్చు, వ్యూ పాయింట్ చూడండి. మొత్తం అంతా ఏ టు జెడ్ మొత్తం అంతా వచ్చేసి అడివి. ఫుల్ ఆఫ్ రోడింగ్, సెకండ్ గ్రూప్ రైడ్ అనమాట నాకు ఇదైతే కనుక. వచ్చేటప్పుడు దానిలో నెమ్మలు కనపడినాయి 2. సో టెంపుల్ కూడా ఇదే, చూసారు కదా, ఇదే టెంపుల్. బాగా మెయింటైన్ చేశారనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని గుడి గురించి పూజారిని కూడా అడిగి వివరాలను తెలుసుకుందాము. అడవిలో కూడా బోర్డు వేసినారు. అవునన్నా వాటర్ వాష్ చేస్తున్నాడు. అక్కడే బండ్లు పార్క్ చేసాం అనమాట, 3 బండ్లు మనవి. ఇక్కడ వచ్చిన తర్వాత స్టెప్స్ ఇక్కడ ఉండే. కోతులు ఉన్నాయా? మనమే అందరికంటే పెద్ద కోతులు, మేము ఇంకా మనకన్నా మించిన కోతులు ఉన్నాయా? వ్యూ పాయింట్ గేస్, व्यू पॉइंट केक से केक पे हाँ ड्रोन ఉంటే గనక అరాచకం భయ, అరాచకం పెట్టచ్చు డ్రోన్ ఉంటే గనక. సో ఇదే గుడి. ఇంకా ఉన్నాయి మెట్లు. నడుచుకోవాలి కదా, లాస్ట్ ద్వారం దగ్గర పోయినాము. జంగిల్ బుక్ 2లో కోతులు ఎట్లుంటాయి అట్లున్నాయి రా స్వామి. టెంకాయ తీసుకున్నాము. మళ్ళీ బ్యాక్ కెమెరా ఇది బ్యాక్ కెమెరా.
మేనేజర్ నాకెందుకు రాసా అతి మేనేజర్, పెద్ద మేనేజర్. ఊసుకుందా చిన్న మేనేజర్. ఆ పిల్లోడు ఇంకా పెద్ద చిన్న మేనేజర్. చిన్న భాష ఈ పిల్లోడు యాడో ఉన్న కోతులకి ఇటు నుంచి సురుతున్నాడు. ఆడపిల్లలు మేలు బాగా సురుతారు ఈ పిల్లోని కంటే. ఏంటి బాణాలా అవునా? ఈయన పెళ్లి కాదని 101 జ్యోతి వెలిగించినాడు. పొద్దు 101, 116, 165 365 ఒత్తులు అలగాలిచ్చినాడు. లెక్కలు నేర్చుకో ఫస్ట్. 366 అదే 360 కాదు, సంవత్సరానికి 365 లీప్ ఇయర్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. సంవత్సరం 366 గూగుల్లో కొట్టి మరి కొంచెం రీసెర్చ్ చేసి. మామూలుగా దీపాలు పెడితే 360 దీపాలు పెడతాము. ఒక్కో పెద్దది మన 366 పెట్టినాడు. అంత లేదు, దిగులు పడద్దు. చూడు ఇంకా వెలుగుతాను. నీది అతి పవిత్రమైన ఎవరన్నా దీపం వేస్తే దాని నిండాకు నూనె పోస్తారు కదా. మన అయ్యప్ప 3 నెయ్యి ప్యాకెట్లు తెచ్చి దాని నిండా నెయ్యి పోసి వెలిగించినాడు. నెయ్యి దీపం పెట్టింది, నువ్వు దీపం కాదు. అదే నాకు చెప్తాను. మళ్ళీ నూనె ఎత్తారా? మళ్ళీ నూనె ఎత్తారు. అలాంటప్పుడు నువ్వు నెయ్యి కరిగించి ఒత్తి నెయ్యిలో నానబెట్టి తర్వాత చాలు. దేవుని చూడు మాట చెప్పు. దేవునికి భక్తిగా చేయాలన్నారు. నువ్వు ఇంకో మాట చెప్పు. టైం లేదు. ఇంకో మాట చెప్పు, నమ్ముతా. దేవునికి ఏదన్నా కానీ మనస్ఫూర్తిగా చేయాలి. అవును, కానీ పద్ధతి ఏంది? అది ఎక్కువసేపు నీకు రోజంతా ఎలగాలంటే అది ఉండాలి. నువ్వు గంట ఇలా కూడా తెలియదు కాదు. రోజంతా వెలగదు పవన్, అది కూడా అందుకలు కాదు. నెయ్యి పెట్టిస్తున్నా, నెయ్యి బొత్త నెయ్యిలో నానబెట్టి రాత్రంతా ఉంటే వస్తుంది. రాత్రంతా నెయ్యి నానబెట్టి దాంట్లో నెయ్యి పోసి పెడితే కనుక ఒక రోజంతా తెలుగుతుంది నెయ్యి. చెప్తాడు మాకు మళ్ళీ పెట్టినాము అంటే మనస్ఫూర్తిగా అయిపోయింది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి గుండు మల్లన్న దేవాలయంలో ఉన్నాము. దీనికి ఈ గుడి యొక్క విశిష్టత అండ్ ఇది పురాతన చరిత్ర మనకు పూజారి తెలియజేస్తారు. చెప్పండి స్వామి, ఈ గుడి యొక్క పురాతన చరిత్ర. చూడండి, భక్తులకు మనవి కాకపోతే ఇటువంటి దక్షిణామూర్తి క్షేత్రము మన సత్యసాయి అనంతపురం జిల్లాలో లేదు. దక్షిణామూర్తి క్షేత్రం ఈ స్వయంభుగా వెలిసిన దక్షిణామూర్తి క్షేత్రం ఇది. ఈ చిన్నబరెడ్డిపల్లి పుట్టపర్తి రహదారి నుంచి ఈ దేవస్థానానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆయన. అంటే పురాతన దేవస్థానము భక్తులకు ఎవరికి తెలియకుండా అడవిలో దాగి ఉన్నది. కొంతకాలానికి ఇప్పటికి ఒక 70 సంవత్సరాల నుంచి కొంచెం ఈ గొర్రెల కాపురం వల్ల, ఈ మేకల కాపురం వల్ల, పశువుల కాపురం వల్ల కొంచెం వెలుగులోకి వచ్చింది. అందుకు ఈ భక్తాదులు వాళ్ళ కోరికల కోసము, వాళ్ళ కష్టాల కోసము, వాళ్ళ సమస్యల కోసము ఎక్కువ భక్తులు వస్తున్నారు. కాబట్టి ఈ రోడ్డు దావ సరిగ్గా లేదు, ఈ కరెంటు ప్రాబ్లం ఎక్కువ ఉంది. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తాదులు. ఆ భక్తాదులు ఇక్కడ వచ్చి నిద్ర చేసిన వాళ్ళకు ఈ స్వామి అభిషేకం నీళ్ళు కానీ, ఈ విభూది కానీ స్వామి అనుగ్రహంతో ఎవరు దాన్ని స్వీకరించి వాళ్ళు ఏ విధంగా పోల్చుకుంటారో వాళ్ళకు సంతానం కానీ, కళ్యాణం కానీ, వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ, ఉద్యోగాలు కానీ ఆ స్వామి అనుగ్రహం వల్ల అన్నీ జయమే జరుగుతుంటాయి. అందువల్ల ఇటువంటి పవిత్రమైన క్షేత్రము మనకు ఎక్కడా లేదు. మన ధర్మారానికి
ఎంతోమంది ధర్మారం వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు, ఈ పల్లెల్లో ఎంతోమంది వస్తున్నారు. కాబట్టి ఈ రోడ్డు రహదారి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది స్వామి. వర్షం పడ్డప్పుడు చాలా కష్టంగా ఉంది. అందువల్ల దయ ఉంచి ఎవరైనా భక్తాదులు కానీ ఈ ప్రభుత్వం కానీ చర్య తీసుకొని రోడ్డు కానీ కరెంటు కానీ వేస్తే ఇది పవిత్రమైన క్షేత్రంగా మారిపోతుంది. తప్పకుండా మా ప్రయత్నం ప్రకారం మేము చేర్చే వాళ్ళ దగ్గరకు చేర్చుతాము. ఆ తర్వాత వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి గుండు మల్లన్న స్వామి అనేది ఎప్పటి నుంచి పురాతన అంటే కొండ పుట్టినవాడు. అది ఎవరికి తెలియదు స్వామి. ఇక్కడ ఈయన ఉండేది ఆ మునీశ్వరులకు, ఋషులకి, సిద్ధులకి, యోగులకి, అఘోరాలకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలియదు. మన మానవులుగా ఉండే రూపంలో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు మహనీయులు కాబట్టి వాళ్ళు తెలిసి ఈ అడవిలోనే వచ్చి పూజలు చేసుకొని వాళ్ళు కొన్ని రోజులు ఉండి ఆయన ధ్యానం చేసుకొని అఘోరాలు అటువంటి వాళ్ళు పోయేవాళ్ళు. నిదానం పైన మనకు వెలుగులోకి వచ్చినది. లేకుంటే మనకు తెలియదు అసలు ఉరివే. ఈ స్వామి ఎప్పుడు వెలిచాడు ఇంకా పురాతనమే, ఎవరికి తెలియదు. యుగాంతరమే, ఎప్పటి నుంచి ఉందని యుగాంతరము. ప్లస్ ఈయన దక్షిణామూర్తి కాబట్టి యుగాంతరములో దేవానుదేవతలకు గురువైన మానవ రూపంలో కలియుగములో ఈ మానవులకు గురువైన విద్యకు గురువే, వైద్యానికి గురువే. వైద్యనాథుడు ఆయనే, విద్యనాథుడు ఆయనే. సర్వ విద్యలకు ఆయనే, సర్వ రోగాలకు వైద్యుడు ఆయనే. అటువంటి పవిత్రమైన క్షేత్రం ఇది. స్వయంభుగా ఇది ఈ గోపురం రాజగోపురం ఇటువంటి పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించి ఉన్న రాజగోపురం ఎక్కడా లేదు. లేదు. ఇది నంది ఆకారంలోనే రాజగోపురం. స్వామి అనుగ్రహము కలిగిన వాళ్ళకి ఆ స్వామి రూపం కనపడుతుంది. స్వామి రూపం కనపడుతుంది. స్వామి రూపం కనపడే క్షేత్రము ఎక్కడా లేదు. అటువంటి పవిత్రమైన జ్యోతి స్వరూప క్షేత్రం ఇది. భక్తాదులు ఎవరైనా వీటికి వచ్చినప్పుడు దీపానికి నూనె కానీ ఆ స్వామి పూజకు కావలసిన సదుపాయం కానీ చేసి ఆయన పూజలు అనుగ్రహించుకొని వాళ్ళు చేసుకుంటే అదే మహాభాగ్యం. వాళ్ళ దర్శనమే మహాపుణ్యం. ఇవే గుర్తు, వేరేది అవసరం లే మనకి. ఈ స్థలమే పవిత్రం. అది స్వామి సెలవు. స్వాములారా, భక్తులకు నమస్కారములు. నేను ఒక బయలుదేరి పని చేసుకుంటే కూలివాడిని. నేను ఒక 8 నెలల క్రితం ఒక రోజు నిద్ర చేసి ఇక్కడికి వచ్చినాను. అక్కడి నుంచి నాకు స్వామి ఇక్కడే ఉండు అన్నట్లుగా అనిపిస్తూ ఉంది నా మనసు. అందువల్ల ఇక్కడే ఉండి 24 గంటలు ఆయన సేవ చేసుకుందాం అనిపిస్తుంది. కారణం ఏమంటే మా జీవితాంతం కష్టపడి దైవభక్తి లేకోకుండా కష్టము సంపాదన పైన ఆలోచన చేస్తూ పోయినాను. ఇప్పుడు ఆ స్వామికి రప్పించుకొని నాకు మనసు మార్చి, నీకు ధనము ఐశ్వర్యము కాదురా కావాల్సింది, దైవ సేవ చేసుకో, నా దగ్గరికి రా అన్నట్టు అనిపిస్తుంది. నేను ఇక్కడ వచ్చి ఈ దక్షిణామూర్తి సేవ చేసుకోవాలని ఈ పవిత్రమైన సేవ కోసము ఆయన రప్పించినందుకు మీ అందరికీ నేను నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇటువంటి దేవస్థానము శాంతి స్వరూపుడు ఇక్కడ నేను ఎప్పుడు చూసి ఉండలేదు. ఇప్పుడు నాకు కనబడి చూపించినాడు కాబట్టి నా మనసు శాంతి చేసినాడు కాబట్టి ఆయనే పరమాత్మ, ఆత్మ ఆయనే, పరమాత్మ ఆయనే అని నేను ఇక్కడ సేవ చేసుకుందాం అనుకుంటున్నాను. స్వామి ఓం నమః శివాయ. సేవ అండి. ఇది అన్నమాట ఈ యొక్క చరిత్ర. ఇప్పుడు స్వయంభుగా వెలిచినటువంటి దక్షిణామూర్తి అన్నమాట. ఇక్కడ ఇది ఎప్పుడు వెలిచాడు ఎలా అని చెప్పి దానికి సంబంధించినటువంటి చరిత్ర అయితే లేదు మన దగ్గర ప్రజెంటు. కానీ ఇక్కడ పూజారి వాళ్ళు చెప్పడం వచ్చేసి ఎన్నో యుగాలుగా నుంచి ఇక్కడ ఉందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. పూర్వకాలంలో చూసుకుంటే సాధులు, మునులు, ఋషులు కానీ యోగులు వాళ్ళందరూ, అఘోరాలు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసి ధ్యానం చేసి ఇక్కడే కొన్నాళ్ళు గడిపి ఆ తర్వాత వాళ్ళు ప్రయాణం అని సాగించాలని చెప్పి అనే ఇక్కడ చరిత్ర ఉందన్నమాట. సో మీలో ఎవరైనా కూడా ఇక్కడికి క్షేత్రాన్ని కనుక విజిట్ చేయాలనుకుంటే కనుక అభివృద్ధి చేసేకి ప్లస్ విజిట్ చేసి మీరు పరిశీలించండి. తోచినంత సాయం కూడా మీరు చేయవచ్చు. అండ్ ఇంకా గుడి కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందితే మనకు కూడా బాగా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మనం చూడొచ్చు రోడ్డు పనుల్లోని బిల్డింగులు కట్టాకని చెప్పి చాలా చోట్లలో గుళ్ళని కూల్చేస్తున్నారు అనమాట.
ఇలా పురాతనమైన గుళ్ళను మనం కాపాడుకుంటే కొత్త గుళ్ళు కూడా నిర్మించుకోవచ్చు, పాత గుళ్ళు కూడా మంచి ఆదాయం ఉంటుంది అనమాట. ఆదాయాన్ని పక్కన పెడితే ఈ కాలగమనంలో కలిసిపోకుండా ఈ గుళ్ళు కూడా ప్రాచుర్యంలోకి వస్తాయి. తద్వారా జనాలకు ప్రతి ఒక్క గుడి కూడా మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. మన ఇక హిందూ ధర్మం వచ్చేసి మనం కాపాడుకోవాలి కాబట్టి, ఎందుకంటే కొంతమంది చేసే చెడు చేష్టల వల్ల మన కాలగమనానికి కలిసిపోయే విధంగా ఉందన్నమాట. వెలుగులోకి రాకుండా పోతున్నాయి చాలా వరకు. సో మీరు కూడా విజిట్ చేసి మీ తోచినంత సహాయం చేయండి. మనకు ఇట్లా పురాతనమైన గుళ్ళను కూడా నేను కూడా మీకు వెలిగి చూపించేకి చాలా వరకు ట్రై చేస్తాను. మీకు ఒక తోచినంత సహాయం కూడా ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంటుంది. ఎవరన్నా ప్రజలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఆహారం పెట్టండి. ఎనీ టైం ఉదయం నుంచి రాత్రి వరకు ఆహారం కూడా అందుబాటులో ఉంటుందని మన పూజారి గారు చెప్పారు నాకు. దాన్ని కూడా మీరు సహాయం చేయొచ్చు. అండ్ నిత్య ధూప దీప నైవేద్యాలకు కూడా మనకి సోమవారం మీరు ఇచ్చేస్తే కనుక మీ పేరు మీద మీ అర్చన కార్యక్రమాలన్నీ చేసి మీ నైవేద్యం కూడా సమర్పిస్తారనమాట. మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ నిద్ర చేసేకి ఉంది. మీరు ఒకరోజు గడిపేయడానికి కూడా మంచి ఆహ్లాదకర ప్రదేశము. ఈ కొండ కూడా మనకు బ్యాక్ సైడ్లో కొండ మీకు చూపిస్తాను. అది కూడా మీకు వచ్చేసి ఒక శివలింగం ఆకారంలో కనపడుతుంది అనమాట కొంతమందికి, అంటే కొంచెం భక్తిభావం ఎక్కువ ఉండే వాళ్ళకి. అది కూడా మీరు చూడొచ్చు. సో ఇవాళకి ఈ వీడియో అనమాట. ఓ నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. సో ఫ్రెండ్ దర్శనం అయితే అయిపోయింది అనమాట. దర్శనం అయితే బాగా మంచిగా అయిపోయింది. ఇక్కడ చూడండి మనప్ప కొంచెం ఫోటో సెషన్ తీసుకుంటున్నారు. ఫ్రేమ్ దగ్గర అన్నమ్మా అదే ఈడ కొంతమంది ఉన్నారు. ఈడ మన ఇప్పుడు ఉన్నాడు గోడెక్కిన కోతి, సింపుల్గా చెప్పాలంటే. సో ఇది కాదు ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మళ్ళీ కలుస్తున్న నెక్స్ట్ వీడియోలో అంటే బాయ్ బాయ్. అందరు బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.